హే గైస్, మై నేమ్ ఇస్ అఖిల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ క్రెడిట్ గైడ్. సో ఈరోజు మన వీడియోలో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం పైథాన్ సిరీస్లో. సో నిన్నైతే మనం ఫిబ్నోకీ సిరీస్ మీద ఒక డిఫరెంట్ మెథడ్స్ ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ కొత్తది బైనెట్ ఫార్ములా మీకు అది ఇంట్రడ్యూస్ చేశా. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరు చూడకపోతే జస్ట్ గో ఇట్ అండ్ సీ. ఫిబ్నోకీ సిరీస్ నెక్స్ట్ వర్షన్లో ఉంటుంది, ఓకేనా. సో మన వీడియోస్ అని అన్నీ ఉంటాయి. సో మీకు నేర్పించిన బేసిక్ ప్రోగ్రామ్స్తో పాటు సో బిట్ అడ్వాన్స్ లెవెల్లో కూడా నేర్పించడానికి ట్రై చేస్తున్నా, ఓకేనా. సో అవి మీరు చూడాల్సిందిగా కొడుతున్నా. ఇట్లు మీ అఖిల్. వీడియో ఇంకా కంక్లూడ్ చేయట్లేదు. ఎనీవేస్ ఈరోజు మన ప్రోగ్రామ్, లెట్ మీ ఓపెన్ ది ఎగ్జామ్ టు డ్రా. సో ఇక్కడ దాకా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నెంబర్స్లో మనకి ఇంపార్టెంట్ నెంబర్ ఎవ్రీ టైం మనం చూసే నెంబర్ విచ్ ఇస్ ప్రైమ్ నెంబర్. ఈరోజు మనం ప్రైమ్ నెంబర్స్ మొత్తం ప్రింట్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ చెకింగ్ వెదర్ ఏ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. ఓకే, సో చెక్ వెదర్ ఏ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. ఫాంట్ మార్చుకుంటా రంగు, ఓకేనా. ఇది మనం చెక్ చేయాలి, ఓకేనా. సో వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? సో బేసికల్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే ప్రైమ్ నెంబర్ అంటే ఏందో తెలియకపోతే మనం మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుంచి ప్రైమ్ నెంబర్ అంటే ఒక నేర్చుకుంటాం. ప్రైమ్ నెంబర్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మీకు డెఫినేషన్ చెప్తాం. సో వాట్ ది సింపుల్ సేస్ లైక్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 4, 5, సారీ 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 3, 5, 7, 11, సో అండ్ సో. సో బేసికలీ వాళ్ళు ఏమంటారంటే ఇండైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ ఆర్ ది నెంబర్స్ విచ్ ఆర్ ఓన్లీ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్, ఓకేనా. సో 1 అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్. 2ని వదిలేసేయండి, 2కి అదొక పెద్ద థియరీ ఉంటుంది. ఈ సిరీస్ ఏదైతే ఫాలో అయిద్దో దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు అనమాట. అండ్ ది నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 1 ఆర్ less than or equal to less than or equal to 1 are considered as నాన్ ప్రైమ్స్ అందాం, ఓకేనా. ఈ కండిషన్స్ వల్ల మనం ప్రైమ్ నెంబర్స్ని డిఫైన్ చేస్తాం. సో 1 అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ అంటే 1తో డివిజిబుల్ అవ్వాలి, అండ్ దెన్ ఆ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. సో అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే 2, 3, 5, 7, 11 ఇవన్నీ 1తో డివిజిబుల్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ వాడి నెంబర్తో డివిజిబుల్ అవుతాయి. 2 తీసేయండి, ఓకే, రిమూవ్ 2, ఓకేనా. అండ్ 1 అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ కన్సిడర్ యాజ్ నాన్ ప్రైమ్స్. సో 1 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం ప్రైమ్ నెంబర్స్గా కన్సిడర్ చేయం, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కండిషన్స్ ప్రకారంగా మనం కోడ్ ఎలా రాసుకోవాలో చూద్దాం, ఓకేనా. సో బేసికల్లీ మీకు కాలేజ్లో నేర్పించిన ప్రోగ్రామే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా, తర్వాత దాని ప్రకారంగా మనం మన అఖిల్ టచ్ చేద్దాం, ఓకేనా. సో బేసికల్లీ ఇక్కడ మనకు తెలిసిన కండిషన్స్ ఏంటంటే, సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాథ్స్ గైస్. సో మీకు మ్యాథ్స్ వచ్చిందంటే మీకు అన్ని ప్రోగ్రామ్స్ ఈజీగా వచ్చినట్టే. సో 1 అండ్ ఓన్లీ ఇచ్ఎఫ్ అనేది ఒక కండిషన్, నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది కండిషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? మన దగ్గర ఉన్న నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి 23 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఆ నెంబర్ 23 అనేది ప్రైమ్ కాదని మనం ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 23 అన్నాడు. మన ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ కన్సిడర్ యాస్ నాన్ ప్రైమ్స్ అన్నాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ రాసుకోవచ్చా? n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ నాట్ ప్రైమ్, ఓకేనా. కాకపోతే ఎల్స్ నేనేం చేస్తానంటే నేను కావాల్సిన లాజిక్ రాసుకోవాలి. సో 1 అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 దాకా ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న నెంబర్స్ అన్ని నా దగ్గర 23 వరకు నేను ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూనే ఉండాలి, ఓకేనా. సో n ఈక్వల్ 23 అన్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో ప్రైమ్ నెంబర్స్ అనేవి 2 నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో బేసికలీ మనం తీసుకున్న ఫర్ లూప్ కానీ ఏదన్నా కానీ ఫర్దర్గా సో 2 నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకు 2 నుంచి స్టార్ట్ చేస్తామంటే ఎందుకంటే ద ఫస్ట్ నెంబర్ ఇన్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ 2, ఓకేనా. 1తో చేసిన ప్రాబ్లం లేదు, బట్ 1 నెగ్లిజిబుల్. సో 1 మనం కన్సిడర్ చేయం. సో 2 నుంచి చేస్తాం. సో 2 నుంచి మనకి ఎంతవరకు నెంబర్ అడుగుతున్నాడో అంతవరకు మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ నెంబర్ మిగతా నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అయిందనుకోండి అది ప్రైమ్ కాదు. ఇన్ కేస్ అవ్వకపోతే అది ప్రైమ్, ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను వేరే నోటేషన్లో రాస్తా. ఇఫ్ ఎల్స్ ఫర్ ఐ ఇన్
రేంజ్ ఆఫ్ 2, n. సో మన రేంజ్ మొత్తం తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొస్తది, సీక్వెన్స్ వస్తది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్న సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు వాటి సీక్వెన్స్‌లో ఉన్నవి ఇప్పుడు మన దగ్గర ఉన్న n వాల్యూని గాని డివైడ్ చేస్తే, విచ్ మీన్స్ ఇఫ్ n పర్సెంటైల్ బై i డబుల్ ఈక్వల్ టు 0, మన దగ్గర ఉన్న n వాల్యూ ఈ i వాల్యూ గాని ఏమన్నా డివైడ్ చేస్తే మనం ఏం చెప్తాం, అయ్యా ఇది ప్రైమ్ నెంబర్ కాదని చెప్తాం. విచ్ మీన్స్ రిటర్న్ ఫాల్స్, లేకపోతే రిటర్న్ నాట్ ప్రైమ్ అని పెట్టుకోండి. లేకపోతే విచ్ మీన్స్ రిటర్న్ ట్రూ. ఓకేనా. ఇక్కడ కూడా నాట్ ప్రైమ్ బదులు రిటర్న్ ట్రూ అని పెట్టుకుందాం. మన ఫంక్షన్ రాసుకుంటే కొంచెం ఈజీ అయిపోయింది. సో రిటర్న్ ఫాల్స్. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే ట్రూ వస్తుందో అది మనం ప్రైమ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఫైన్. మీకు ఎందుకంటే మీకు ఇన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్పిన తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళి డీబగ్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది. సో అందుకే నేను డైరెక్ట్ కోడ్ రాస్తా. లెట్ మీ కాపీ దిస్ అండ్ గో టు మై ఆన్లైన్ కంపైలర్. జస్ట్ మీ కండిషన్స్ అర్థమైపోతే యు ఆర్ గుడ్ టు గో. జిబక్ ఓ ఇది ఇండెంటేషన్ ఇంత పడిపోయింది. సో అయితే నేను రాసుకోవడం బెస్ట్. సో ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. సో కోర్ లాజిక్ అర్థమైంది కదా. సో మనకు రావాల్సిన కండిషన్స్ ఏంటి, ఎలా రాసుకోవాలి ఏందనేసి. ఇప్పుడు మనం డెఫ్ ఈజ్ ప్రైమ్ అనే ఒక ఫంక్షన్ పెట్టుకుందాం. ప్రైమ్ ఆఫ్ n వాల్యూ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా. సో దానికంటే ముందు ఫంక్షన్ కాల్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ 23. ఓకేనా. ఎక్కడికి వద్దాం. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ది బేస్ కండిషన్ ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ n లెస్ దెన్ ఈక్వల్ టు 1 రిటర్న్ ఫాల్స్. అయ్యా ఇది ఫాల్స్ కాదని చెప్తాం. ఓకేనా. లేకపోతే మనం ఏం చేస్తాం, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2, i ఇన్ దిస్ నో 2, n. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ n పర్సెంటైల్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0 అయితే, పర్సెంట్ ఈక్వల్ 2 కాదు i. సో ఈవెన్ నెంబర్స్ కోడ్ అయిపోతున్నాం. బట్ n పర్సెంటైల్ i డబుల్ ఈక్వల్ టు 0 అయితే మన దగ్గర ఉన్న వాల్యూ ఇప్పుడు దాకా ఉన్న సీక్వెన్స్లో ఏ వాల్యూ అని డివైడ్ చేస్తే అది ప్రైమ్ కాదు. సో రిటర్న్ ఫాల్స్. లేకపోతే ఎల్స్ బయట పెడతామా, ఎల్స్ ఫోర్ కింద పెడతాం. ఎల్స్ కూడా అవసరం లేదు, అసలు ఈఎల్స్ కూడా అవసరం లేదు బేసికల్ నన్ను అడిగితే. ఆప్టిమైజేషన్ కింద వస్తుంది బేసికల్ ఇదంతా. సో రిటర్న్ ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎల్స్ రిటర్న్ ట్రూ. ఓకే. సో ఇప్పుడు 23 అనేది ప్రైమ్ నెంబర్ కాదా మనం చెక్ చేస్తాం. ఓకే. కొంచెం పైకి పెడదాం. క్లిక్ ఆన్ రన్. ట్రూ, ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 25 ఇద్దాం. 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. బేసికల్ మనకు తెలిసిన 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు నేను మన ప్రోగ్రామ్కి ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఏం వచ్చిందో చూద్దాం. క్లిక్ ఆన్ రన్. ఫాల్స్, ఎందుకంటే 25 హ్యాస్ ఎ డివైజర్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ఇద్దాం. ట్రూ, ఫైన్. ఇప్పుడు నేను 7 అన్నా, చూద్దాం. ఫాల్స్, ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా. ఇది కూడా ఏదో నెంబర్తో డ్యూజిబుల్ అయిపోయింది. ఫైన్. ఓకే అఖిల్, ఇప్పుడు ఇది మొత్తం బాగానే ఉంది. సో బట్ దీనివల్ల ఏమైపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఇప్పుడు ఒక పెద్ద నెంబర్ ఇచ్చా కదా. సో ఇప్పుడు ఏమైందంటే మన ప్రోగ్రామ్ 2 నుంచి అంత నెంబర్ వరకు ప్రతి ఒక్క ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అయ్యా అంత అవసరం లేదు. సో బేసికలీ మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్కి స్పెషల్గా చెప్పాలంటే, ప్రైమ్ నెంబర్స్లో చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా. సో వాటిలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సింగిల్ రూమ్లో ఉన్నా కదా. సో ఐ హ్యావ్ అ లాక్. నేను రూమ్కి తాళం వేసుకుని వెళ్ళిపోతా. ఇప్పుడు నా దగ్గర ఉన్న కీ అది ఓన్లీ 1 ఇట్ సెల్ఫ్ అయితే, విచ్ మీన్స్ నేను ఆ కీతోనే నా లాక్ను ఓపెన్ చేయగలను అయితే, విచ్ మీన్స్ దిస్ కీ ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకేనా. ఇన్ కేస్ కాదు, నా లాక్ మల్టిపుల్ కీస్తో ఓపెన్ అయింది అనుకో, అది నాట్ ఎ ప్రైమ్ నెంబర్, అంటే నాట్ ఎ ప్రైమ్ కీ అని అర్థం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ కొంచెం ఇలానే ఉంటాయి, అంటే రియల్ టైంలో ఉంటాయి ఎగ్జాంపుల్స్ అన్నీ. మనం ఏవో కొత్త ఏం కనిపెట్టిన అవసరం లేదు. చుట్టూ ఉండేవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్స్కి కొత్త నెంబర్స్ ఫైండ్ చేయడానికి వీటికి. ఇంకోటి అడిగితే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. బట్ నేను అది చెప్తే నీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ తెలిసిపోయింది. సో నేను ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా.
ఓకేనా? సో, ఇలా చాలా ఉంటాయి మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఇదొక లాక్ అండ్ కీ యొక్క కాన్సెప్ట్. ఇంకొకటి ఉంటది. అదేందని చెప్తా. సో, ఇప్పుడు దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏందంటే ఇటరేషన్స్. ఓకేనా? సో, చాలా ఇటరేషన్స్ అయిపోతున్నాయి దీనివల్ల. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10,00,000 ఇచ్చాననుకోండి. ఆ 10,00,000 వరకు 2-10,00,000 వరకు నంబర్ తీసుకుంటదనమాట. ఓకే. సో, అంత మనకి అవసరం లేదు. అండ్ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఇన్ ఆహ్, ఈ నంబర్స్‌లోనే ఏమంటారంటే ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు తీసుకున్న నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు తీసుకున్న నంబర్ గాని నువ్వు సగం వరకు చూసుకోగలిగితే ఓకేనా? విచ్ మీన్స్ నీ దగ్గర ఉన్న నంబరు సగం ఉన్న నంబరు నీ అంటే అలా కాదు. మీకెలా ఫ్రేమ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నంబర్ వచ్చేసి 25 అనుకో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 25 నంబర్‌కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తా. ఓకేనా? స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే ఏమొస్తది? 5 వస్తది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇన్ కేస్ ఈ 25 స్క్వేర్ రూట్ చేసినప్పుడు 5 వచ్చింది కదా! ఈ 5 లెస్ థాన్ నంబర్ సేవ్ అయినా గాని, నేను తీసుకున్న నంబర్ 25 గాని డివైడ్ చేస్తే, విచ్ మీన్స్ థట్ 25 నంబర్ కన్నా అదే 5 కన్నా ఇంకెక్కువ నంబర్‌లో డివైజర్ ఉందని అర్థం. అర్థం కాలేదు కదా! సో, మనం కోడ్ రాసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ రాసుకుందాం ఈడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా దగ్గర n ఈజ్ ఈక్వల్ టు 25 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తా. ఎస్‌క్యూఆర్‌టీ ఆఫ్ 25 చేస్తే ఎంతొచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేస్ చేసుకుందాం. ఇందాక ట్రేస్ చేయలేదు కదా! దీనికి ఒకదానికి ట్రేస్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఇదే లాజిక్ యూజ్ చేద్దాం. బట్ కొంచెం డిఫరెంట్‌గా యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు n ప్లేస్‌లో నేను 5 పెట్టుకుంటా. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 పెట్టుకున్నా కాబట్టి. ఫైన్. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే 5 ఫర్ 25 పర్సెంటైల్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0 నా? కాదు. కాదు. నెక్స్ట్ అంటే 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2 నుంచి 5 దాకా వెళ్తున్నామనమాట. ఓకేనా? సో, 5 కూడా తీసుకుందాం. 5 కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇటరేషన్‌కెళ్ళినప్పుడు 25 పర్సెంటైల్ బై 3 డబుల్ ఈక్వల్ టు 0 నా? కాదు. నెక్స్ట్ 25 పర్సెంటైల్ పర్సెంటైల్ 4 డబుల్ ఈక్వల్ టు 0 కాదు. నెక్స్ట్ 25 పర్సెంటైల్ 5 డబుల్ ఈక్వల్ టు 0 నా? యెస్. సో, ఇక్కడ ఇటరేషన్‌లో 25 అనేది డివిజిబుల్ అయిపోయింది. ఏ నంబర్‌తో? ఆ రూట్ యొక్క లెస్ థాన్ ఉన్న నంబర్స్ అన్నిటికి వాటిలో చెక్ చేస్తే ఒక నంబర్‌కి డివిజిబుల్ అయింది. విచ్ మీన్స్ నువ్వు సగం వరకు ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే సరిపోయిద్ది. రిమైనింగ్ సగం నువ్వు చేయనవసరం లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను n 25 దాకా తీసుకున్నా. ఈ ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు ఏమైద్ది? n 2 నుంచి 25 దాకా సీక్వెన్స్ కావాలి. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తా. స్క్వేర్ రూట్ ఫైండ్ చేసి, ఆ నంబర్స్ కంటే ఏవైతే తక్కువ నంబర్స్ ఉన్నాయో అంటే 2 నుంచి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు ఫైండ్ చేసి, ఆ నంబర్స్‌తో నేను తీసుకున్న n వాల్యూని డివైడ్ చేస్తా. ఇన్‌కేస్ డివిజిబుల్ అయిందనుకో, అది ప్రైమ్ నంబర్ కాదు. ఇన్‌కేస్ డివిజిబుల్ అవ్వలేదనుకో, అది ప్రైమ్ నంబర్. ఓకేనా? సో, ఈ లాజిక్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఇప్పుడు దీన్నే మనం ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా రాసుకుందాం ఇక్కడ. ఓకేనా? సైడ్‌కి రాసుకుందాం. సేమ్ కండిషన్స్. ఓకేనా? సేమ్ ఇఫ్ n లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ ఫాల్స్. లేకపోతే నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, ఇక్కడ నేనేం చేశాను స్క్వేర్ ఆఫ్ 25 అన్నా. అంటే ఎస్‌క్యూఆర్‌టీ ఆఫ్ 25 ఎస్‌క్యూఆర్‌టీ ఆఫ్ n, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎస్‌క్యూఆర్‌టీ ఆఫ్ n చేస్తున్నాం బానే ఉంది. బట్ నెక్స్ట్ ఇటరేషన్ దాకా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడైతే మనం n వాల్యూ కన్సిడర్ చేయలేదు. ఓకేనా? ఇక్కడ మనం n వాల్యూ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మిస్ అయిపోతాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తా. ఒక వాల్యూ డెసిమల్ వాల్యూస్‌లో వస్తే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసి తీసుకోమని చెప్తా. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత సేమ్ ఇఫ్ n పర్సెంటైల్ బై i డబుల్ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ఫాల్స్. లేకపోతే అయ్యా ప్రింట్ చేసుకో. ఎల్స్ రిటర్న్ ట్రూ. సేమ్ కండిషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఫుల్ ఇటరేషన్స్ తీసుకుంటావు. ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇటరేషన్సే తీసుకుంటావు. ఓకేనా? హాఫ్ కూడా కాదు చాలా తక్కువ ఇటరేషన్స్. కొంచెం ఆప్టిమైజ్ చేసినట్టు అర్థం. ఓకేనా? కొంచెం కాదు చాలా ఆప్టిమైజ్ చేసినట్టు. ఎందుకంటే ఇటరేషన్స్ తగ్గిపోయినప్పుడు యువర్ ప్రోగ్రామ్ విల్ బి మచ్ ఎఫిషియంట్. ఓకేనా? ఇప్పుడు డెఫ్
ఈస్ ప్రైమ్ అని మళ్ళీ పెట్టుకుందాం. ప్రైమ్ ఆఫ్ ఎన్ ఇఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ మీకు తెలిసినవి కండిషన్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ ఫాల్స్. లేకపోతే నేనేం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో మ్యాథ్స్లో స్క్వేర్ అని అదే స్క్వేర్ అని ఫంక్షన్ లేదు కాబట్టి, అదే పైథాన్లో స్క్వేర్ అని ఫంక్షన్ లేదు కాబట్టి ఐ నీడ్ టు ఇంపోర్ట్ మ్యాథ్లో ఉంటుంది, ఓకేనా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, math dot sqrt ఆఫ్ ఎన్ ప్లస్ 1. మనం రాసిందే, మనం ఎక్స్ట్రా నేను ఏం రాయట్లేదు, జస్ట్ ఇక్కడ నేను ఏదైతే లాజిక్ రాసినో అదే లాజిక్ ఇక్కడ రాస్తున్నాను, ఓకేనా. ఇఫ్ ఎన్ పర్సెంటైల్ బై ఐ డబుల్ ఈక్వల్ టు 0, రిటర్న్ ఫాల్స్. లేకపోతే రిటర్న్ ట్రూ, ఓకే. సో ఈస్ ప్రైమ్ ఆఫ్ 25 పెట్టుకుందాం, సేమ్ కాపీ చేసుకుందాం పై దాన్ని. జూబుక్ కొంచెం రన్ కొట్టిన తర్వాత చూద్దాం. ఓ మై గాడ్ ఎస్, ఫ్లోట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్, ఓకే. సో దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుందాం, ఎందుకంటే స్క్వేర్ చేయగానే ఒక్కొక్కసారి డెసిమల్స్లో వస్తుంది కదా. సో దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకుందాం, ఇంట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఇలా పెట్టుకుందాం. రన్ కొట్టా. సో 25 అనేది ప్రైమా కాదు, సో అందుకనేసి మనకు ఫాల్స్ వచ్చింది, ఓకేనా. ఇది ఒక రన్ కొట్టాను అనుకోండి, ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 11 ఇస్తాను, రన్ కొట్టా, ట్రూ. సో ప్రైమ్ నెంబర్ 11. నెక్స్ట్ జిబుక్ ఏదో ఒక నెంబర్ ప్లేస్ పడిపోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ క్లిక్ చేస్తాం, ప్రైమో కాదు చూద్దాం. సో ప్రైమ్ కాదు, ఈ నెంబర్ కూడా ఏదో నెంబర్తో డ్యూజుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ నెంబర్ తీసుకున్నాం చూసారా, ఇంత నెంబర్ని ముందు ప్రోగ్రాంలో అనుకో ఎక్కడి నుంచి తీసుకోవాలి, 2 నుంచి ఈ సో వాల్యూ దాకా తీసుకోవాలి. బట్ ఇప్పుడు నేనేం చేశానంటే రూట్ ఆఫ్ 5 చేశాను. దీనివల్ల ఎన్ని ఇటరేషన్స్ నేను చేయాలనుకుంటున్నానో దానికంటే చాలా తక్కువ ఇటరేషన్స్, అంటే హాఫ్ ఆఫ్ ది ఇటరేషన్స్ నేను వదిలేసాను, అర్థమైందా. సో అదనమాట. సో ఇది కొంచెం బిట్ ఆప్టిమైజ్ మేనర్, మన ప్రైమ్ నెంబర్స్ రాసుకోవడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. వీడియో రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది, చాలా మెథడ్స్ ఉంటాయి. సో వన్లో కొంచెం ఆప్టిమైజ్డ్ మేనర్లో ఈ స్క్వేర్ రూట్ రాసుకోవాలి, అంటే మనకి చాలా ఉంటాయి మెథడ్స్, వాటిలో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ దీనివల్ల యూజ్ ఏంది అఖిల్ అంటే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ చేయటం వల్ల యూజ్ ఏంది అన్నాడు అనుకోండి, మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కావాలి సేమ్ దీనివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్తాం అనుకున్నాను కానీ మర్చిపోయి ఈ గ్యాప్లో. సరే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రీఫ్రేమ్. క్లాస్ ఒక 50 మెంబర్స్ క్లాస్ ఉంది, ఓకేనా. 50 మెంబర్స్ క్లాస్లో సరే 50 మెంబర్స్ క్లాస్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ క్యాండిడేట్ కాల్ అఖిల్ ఆ గ్రూప్లో ఉన్నాడు. సో సార్ వచ్చేసి అఖిల్ హోంవర్క్ చేసావా లేదా అని అడిగారు అనమాట. సో నేనేం చేశాను, నా బుక్ ఓపెన్ చేసి చూపించా, సార్ హోంవర్క్ చేశాను సార్ అని. ఇప్పుడు సార్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఓకే నేను వరస్ట్ స్టూడెంట్, నేను జఫాగాన్ని స్కూల్లో 5 అనుకోండి. ఇప్పుడు సార్ వచ్చి నన్ను అడిగారు అనుకో, అఖిల్ నువ్వు హోంవర్క్ చేసావంటే ఎస్ సార్ చేసాను సార్ అన్నాను. అఖిల్ గారు చేశారు కాబట్టి రిమైనింగ్ అందరు చేశారని రిమైనింగ్ గారిని వదిలేస్తాడు, ఓకేనా. సో ఇదే ప్రోగ్రామ్ అనమాట, అంటే కొంచెం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కొంచెం వరస్ట్ ఉంటుంది, బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రైమ్ నెంబర్ అనుకోండి, ఇప్పుడు నేను ఒక ప్రైమ్ నెంబర్, సో నేను ప్రైమ్ నెంబర్ కాబట్టి నా తర్వాత మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసుకునే అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు నేను హోంవర్క్ చేసి వచ్చాను అనుకోండి, నేను ఒక బ్యాక్ బెంచర్ కానీ నేను హోంవర్క్ చేసుకుని వచ్చా, అమ్మ జరగదు జనరల్గా. సో హోంవర్క్ చేసుకుని వచ్చానంటే రిమైనింగ్ క్లాస్ మొత్తం హోంవర్క్ చేశారు అనేసి నా వరకు చెక్ చేసి మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాడు, ఓకేనా. సో ఇప్పుడు నేను బాయ్స్ రోలో చివరిలో కూర్చున్నాను అనుకో, లాస్ట్లో పర్సన్ అనుకో, ఇక్కడ బాయ్స్లో గర్ల్స్లో ఉంది. సో బాయ్స్ అందరిని చెక్ చేసుకుంటూ వచ్చి నన్ను చెక్ చేసుకున్నాడు బాబాయ్. సో నేను జనరల్గా హోంవర్క్లు ఏం చేయను, కానీ చేసా ఆ రోజు. చేసిన తర్వాత సో షాక్ అయిపోయి వకీల్ హోంవర్క్ చేస్తూ సో గర్ల్స్ కూడా చేసేస్తుంటారని గర్ల్స్ని వదిలేస్తాడు. అంటే జనరల్గా పార్షాలిటీ ఉంటుంది అనుకో, బట్ ఇట్స్ ఓకే, మనం ఏం చేయలేం అదనమాట. సో ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన ఇటరేషన్స్ అన్నిటిని మధ్యలో బ్రేక్ చేసి ఓకే అఖిల్ గారు దొరికిపోయాడు, సో ప్రైమ్ నెంబర్ గారు దొరికిపోయాడు, సో రిమైనింగ్ వాళ్ళందరినీ చెక్ చేసుకునే అవసరం లేదు, అదనమాట. సో ఇలా చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి, భలే ఉంటుంది, ఓకేనా. సో ఈ లాక్ అండ్ కీ ప్లస్ క్లాస్ రూమ్ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నేను మీకు ఫర్దర్గా ఒక్కొక్కటి చెప్తా. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో కమెంట్ అవుట్ చేద్దాం. సో ఇవన్నీ ఏంటంటే బేసికల్ నువ్వు లాజిక్ అప్లై చేయాలి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ, ఓకే ఇలా ఆలోచించి
బట్ మనకు తెలిసిందే కదా! మనోళ్ళు ప్రోగ్రామర్స్ లైఫ్స్ అంతా ఈజీ చేస్తారు. సో, వాళ్ళేం చేస్తారంటే ఇంత కాంప్లెక్స్ కోడ్ రాసుకోవటం ఎందుకు? ఒక ఫ్రేమ్‌వర్క్ డెవలప్ చేద్దాం. ఫ్రేమ్‌వర్క్ కాదు. ఒక లైబ్రరీ డెవలప్ చేద్దాం. ఆ లైబ్రరీలో ప్రైమ్ అనేది ఒక ఫంక్షన్ లాగా పెట్టేసుకొని దాన్ని కాల్ చేసుకుందాం అనేసి అన్నాడు. సో, అప్పుడొచ్చిన ఏందంటే స్కంపై. స్కంపై. సింపై అదేదో మీ ఇష్టం. హౌ డు యూ ప్రొనౌన్స్ సింపై, సంపై సంపై అంట. వై సైలెంట్ చేసింది నేనే కావాలని ఇంగ్లీష్‌లో. దాన్ని ఎలా పిలుస్తారు? సైంపై అంట. ఏమో తెలీదు. ఓకేనా? సింపై. ఓకే. సో, డాక్యుమెంటేషన్‌లోకెళ్ళిపోదాం. ఈ డాక్యుమెంటేషన్ ఏందంటే మొత్తం ఎంటైర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? సో, బుర్రపాడు ఉంటది. మీరెప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం ఇవన్నీ చూడండి. సో, ఇప్పుడు నేను ఏపీఐ రిఫరెన్సెస్‌లోకెళ్ళిపోయి వీటిలో నంబర్ థియరీ ఉంది చూసారు? నంబర్ థియరీలోకెళ్ళిపోతా. మీకు చాలా ఉంటాయి. ఏదో మ్యాథమెటిక్స్, లాజిక్, కోడ్ జనరేషన్, బేసిక్స్, మెట్రిక్స్, ఫిజిక్స్, యుటిలిటీ ఇవన్నీ బోలెడుంటాయి. సో, ఇక్కడ నంబర్ థియరీలో చూసుకుంటే మరి ఇప్పుడు మనకు కావాల్సింది నంబర్ థియరీ. ఓకేనా? సో, నంబర్ థియరీలో ఇది చూడు ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మెథడ్స్ అనమాట. ఇవన్నీ మెథడ్ ఫ్యాక్టర్, క్యాచ్, గెట్, మాక్సైజ్, ప్రైమ్, ప్రైమ్ 5, నెక్స్ట్ ప్రైమ్, ప్రైమ్ ప్రివ్యూ, అది ప్రీవియస్ ప్రైమ్, ప్రైమ్ రేంజ్, రాండ్ ప్రైమ్, ప్రైమ్ ఓరల్, సైకిల్ లెంత్ ఇలా బోలెడు ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏందంటే లైఫ్‌ని చాలా ఈజీ చేస్తది. చాలా అంటే చాలా ఈజీ. నేను ఫస్ట్ ఈ లైబ్రరీ చూసేటప్పుడు నాకు ఫ్యూజ్ పోయింది ఒకటొకటి. ఇప్పుడు మనకు కావాల్సిందేంది ప్రైమ్. ఓకేనా? సో, ఫస్ట్ ఈ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. ప్రైమ్‌లో చూస్తే రిటర్న్ ది nth ప్రైమ్ వేర్ ప్రైమ్స్ ఆర్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, ప్రైమ్ ఆఫ్ 1 is 2, ప్రైమ్ ఆఫ్ 2 is 3 ఎక్సెట్రా. సో, ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ నంబర్ టు రిటర్న్ మస్ట్ బి పాజిటివ్ ఇంటిజర్ ది nth ప్రైమ్. సో, ఇప్పుడు నేను 10 ఫర్ ఎగ్జాంపుల్ నేను 5, 6 అలా ఇచ్చాననుకో, సిక్స్త్ ప్రైమ్ నంబర్ ప్రింట్ అవుతది. సెవెంత్ ప్రైమ్ నంబర్ ప్రింట్ అవుద్ది. అలా మనకి ప్రైమ్ నంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, అదొకటి. నెక్స్ట్ ప్రైమ్ 5 అంట. సో, ఇలా కొత్త కొత్తవి ఉన్నాయి. ఓకేనా? చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ మొత్తం చదవండి. ఇప్పుడు అఖిల్ ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనకొక ఫంక్షన్ కావాలి. అదే ఇది. ఓకేనా? అయి. హ్మ్. ఇది కాంపోజిట్ ఫైల్. ఫ్యాక్టరియల్ ఆఫ్ ఇంట్. ఓకే. ఇది సరిగ్గా ఇవ్వలేదు గానీ ఓకే. ఇక్కడిచ్చాడు. ఇదే మనకు కావాల్సింది. సో, ఇప్పుడేమన్నాడంటే ఇదో సింఫీ డాట్ ఎన్‌థియరీ డాట్ ప్రైమ్ టెస్ట్ డాట్ ఈస్ ప్రైమ్. సో, టెస్ట్ ఇఫ్ n ఈస్ ఎ ప్రైమ్ నంబర్ ట్రూ ఆర్ నాట్ ఫాల్స్. ఇఫ్ n లెస్ థాన్ 2 పవర్ 6 ది ఆన్సర్ ఈస్ డెఫినైట్. లార్జ్ n వాల్యూస్ హావ్ ఎ స్మాల్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్చువల్లీ బీయింగ్ సూడో ప్రైమ్స్. సో, ఇదంతా వదిలేసేయండి. అంత పట్టించుకోకండి. జస్ట్ ఎగ్జాంపుల్‌కొచ్చేద్దాం. సో, సింఫై నుంచి మొత్తం ఈస్ ప్రైమ్ ఇంపోజ్ చేసుకున్నాడు. ఈస్ ప్రైమ్ ఆఫ్ 13 ట్రూ. ఈస్ ప్రైమ్ ఆఫ్ 15 ఫాల్స్. అంటే ఆటోమేటిక్‌గా ఈస్ ప్రైమ్ అనేది వాడు ఫంక్షన్ రాసేసుకున్నాడు. లైబ్రరీలోకెళ్తే ఆ ఫంక్షన్ ఉంటది ఈస్ ప్రైమ్ అని. సో, మనం ఏదైతే కోర్ లాజిక్ రాసామో దాంట్లో వాడు అదే లాజిక్ రాసి ఈస్ ప్రైమ్ అనే ఫంక్షన్ మనకు రిటర్న్ చేస్తున్నాడు. ఆ ప్రైమ్‌లో పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తదంట. ఓకే. సో, లెట్ మీ కాపీ ఆల్ ఆఫ్ థిస్. ఇక్కడ పేస్ట్ చేద్దాం. సేమ్ ఫైల్. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి. ఏం రాలేదు. ఎందుకంటే ఇవన్నీ ఆళ్ళకి తెలివు కాబట్టి. డైరెక్ట్‌గా ఇలా రాసుకుందాం. ఈస్ ప్రైమ్. ఓహ్! సారీ గైస్. ఇక ప్రింట్ పెట్టాలి. ప్రింట్ ఆఫ్ రన్ కొట్టాననుకోండి. సో, చూసారా? సో, 13 అనేది ట్రూ అయింది. నెక్స్ట్ 15 అనేది ఫాల్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇదే కాపీ చేసి 20 23 ఇస్తా. 23 ఈస్ ఎ ప్రైమ్ నంబర్. సో, మనకు ట్రూ అని రావాలి. ట్రూ. సో, బేసికల్లీ మీరు ఈ ఎంత తీరాన్ని గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఇది తీసేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. అది ఏందంటే జస్ట్ ఇంటర్నల్ ఫైల్స్ లాగా అనమాట. అవసరం లేదు. మీకు సింఫై మీ హౌ డు యూ ప్రొనౌన్స్ యువర్ విష్. సింఫైలో ఈస్ ప్రైమ్ ఉందని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఈ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. సో, నెక్స్ట్ ప్రీవియస్ నంబర్ ఫైండ్ చేయాలన్నా గాని, ఆ నంబర్ ప్రీవియస్ ప్రైమ్ నంబర్ ఫైండ్ చేయాలన్నా గాని, ఫ్యాక్టరియల్ ఆఫ్ ఇంట్ ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు ఈ ఫంక్షన్స్ నేర్చుకోండి. ఎందుకంటే మన ఫ్యూచర్‌లో రాసే ప్రోగ్రామ్స్ అన్నిటికి ఫంక్షన్స్ చాలా యూజ్ చేస్తాం. చాలా అంటే చాలా యూజ్ చేస్తాం. అండ్ మోర్ దెన్ అండ్ ఇంకోటి మీరు ఆన్‌లైన్ ఏమైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చాలా యూజ్ అవుతాయి. డైరెక్ట్‌గా టక టక పెట్టేసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? అదనమాట. అండ్ దెన్ మీరు ఈ సింఫై గిటబ్‌లోకెళ్తే అన్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ ఆఫ్ ప్యూర్ పైథాన్. సో, దీంట్లోకెళ్లారనుకోండి మీకు
సింఫై, ఆల్జీబ్రా, క్యాల్కులస్, కాంబినేషన్ మెట్రిక్స్, ఫంక్షన్ జామెట్రీ, ఇంటర్నల్ లాజిక్, ఎన్ థియరీ. ఇక మనం వెళ్ళింది ఇప్పుడు ఎన్ థియరీలోకి వెళ్ళామన్నమాట. ఎన్ థియరీలోకి వెళ్ళిన తర్వాత ఇది ప్రైమ్ టెస్ట్ డాట్ పై ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాం మనం. సో ఇక్కడ ఈస్ ప్రైమ్, వెర్ ఇస్ ఈస్ ప్రైమ్, చూసారా? ఈస్ ప్రైమ్ అనే నెంబర్ ఇదా, ఈస్ ప్రైమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాడు అనమాట ఫంక్షన్. ఈస్ ప్రైమ్లో వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. మొత్తం ఏదో రాసుకున్నాడు మొత్తం థియరీ. ఇది ఒక రాసిన ఇఫ్ ఎన్ ఇన్ 2,3 రిటర్న్ ఇఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు పర్సెంటేజ్ టు సో పర్సెంటేజ్ టు రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఎన్ లెస్ మొత్తం పెట్టేసుకొని రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఎన్ లెస్ దాన్ సో రిటర్న్ టు మొత్తం పవర్ డాట్ ఈ అని పెట్టేసుకున్నాడు అనమాట. లాస్ట్‌గా ఒక జనరేటర్ పెట్టేసుకొని మొత్తం సెర్చ్ చేసుకొని ఏవో పెట్టేసుకున్నాడు. ఇది చూసారా వాడు ఎలా ఇచ్చుకున్నాడు, ఎంత డిఫైన్ చేసుకున్నాడో. సో చాలా ఇలా మొత్తం డిఫైన్ చేసుకొని ఈ స్ట్రాంగ్ పీడబ్ల్యూ ఆఫ్ ఎన్ అని మళ్ళీ రిటర్న్ చేసుకున్నాడు. మళ్ళీ ఈ ఫంక్షన్ మళ్ళీ ఇంకొంచెం ఏదో చేస్తుంది. ఓకేనా? సో డెఫ్, మళ్ళీ డెఫ్లోకి వెళ్ళిపోయి ఇది మళ్ళీ రిలాక్స్ బాయ్ అలా వెళ్ళి మొత్తం ఈ ఫైల్. సో బేసికలీ ఏం చేయట్లేదు వాడు, ఒక నెంబర్స్ లాగా రాసుకొని వాడే పెట్టేసుకున్నాడు అనమాట. బట్ మీకు ఇదంతా అవసరం లేదు. సో ఇదంతా టెస్ట్ కేస్ ఇది, సారీ. అక్కడికి వెళ్ళిపోయా. ఓకే 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 రిలాక్స్. సో ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అండ్ ఇన్ కేస్ మీకు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా ప్యాకేజ్ ఓపెన్ చేయండి. ఓకేనా? ప్యాకేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇష్యూస్‌లో ఉంటాయి. సో ఇది నా ప్యాకేజ్. సంఫై అనేది ప్యాకేజ్ కదా! సో ఇక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇష్యూసే. ఓకేనా? ఇవన్నీ ఇష్యూస్. ఓకేనా? సో ఇష్యూస్‌లోకెళ్ళి ఏదో ఒక ఇష్యూని ఓపెన్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ సింప్లీ డూ ఇస్ లైక్ ఇన్‌కరెక్ట్ ప్రైస్ వైస్ రిజల్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇన్ సింఫై ఇది ఒకటి ఉంది. ఓపెన్ 3 వీక్స్ ఎగో. వాడేదో చేసాడు ఇంటర్నల్ ఏదో సరిగ్గా పని చేయట్లేదంటే ఇంటిగ్రల్. మొత్తం చదువుకొని ఇన్ కేస్ మీకు ఆన్సర్ గాని ఏమైనా తెలిసిందనుకో, అప్పుడు దీని దగ్గరకొచ్చేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. అంటే ఆ ఫ్రేమ్‌వర్క్‌ని క్లోన్ చేసుకొని ఏమన్నా ఉంటే చేసేయండి. ఓకేనా? సో దట్స్ హౌ యూ డూ యువర్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. ఏదో ఒక దాన్ని ఓపెన్ చేస్తారు. డిస్కషన్ ఆన్ యువర్ బిహేవియర్, ఇన్‌కన్సిస్టెంట్ డాట్ కేర్ హ్యాండ్లింగ్ ఇన్ సింఫీ లాజిక్, ఇలా ఇంటిగ్రేట్ లాగ్ ఆఫ్ x+1 ఆఫ్ x స్టార్ ప్లస్ x+1 అంట. సో ఇదొకటి ఉంది. సో ఇలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి, వాటికి ప్రోగ్రామ్స్ రాసుకోవటం గానీ, వాటికి అవుట్‌పుట్ తెప్పియటం గానీ చేయాలి. ఓకేనా? సో దట్స్ హౌ యూ డూ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్. నాకు తెలిసి ఇది ఇంకా ఇష్యూ డిస్కషన్‌లో ఉంది. సో ఓపెన్‌లో ఉంది. వచ్చేసి తీసి చూద్దాం. ఇదో పుల్ రిక్వెస్ట్ కూడా ఓపెన్ చేసి ఉంది. సో ఐయామ్ సింఫై బోట్ అంట. సో చెక్స్ ఉంటాయి. కమిట్స్ వాడు ఏ కమిట్స్ చేశారో పుల్ రిక్వెస్ట్‌కి. సో 843 పుల్ రిక్వెస్ట్ ఉన్నాయంట. సో మీరు చేయాలనుకునే దానికి ఆల్రెడీ పుల్ రిక్వెస్ట్ ఉంటే వదిలేసేయండి. ఇన్ కేస్ లేకపోతే అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ఈ ఫ్రేమ్‌వర్క్‌కి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారో దట్స్ హౌ యూ లెర్న్ థింగ్స్. ఓకేనా? ఒకసారి ఫ్రేమ్‌వర్క్ లోపలికెళ్ళి కోడ్ చూస్తే మీకు ఫ్యూజ్ పోయిద్ది. నిజంగా చెప్తున్నా ఫ్యూజ్ పోద్ది. బట్ వాళ్ళు కొత్త కొత్త ఫంక్షన్‌లు రాస్తారు. నువ్వు రాయని లాజిక్ ఎక్కడైతే ఉందో, నువ్వు రాయని ఫ్రేమ్‌వర్క్ అయితే నువ్వెప్పుడు ఆ స్టైల్ ఆఫ్ కోడింగ్ చూసుండవు. భలే అనిపిస్తది. నేను నా కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు దేర్ ఈస్ ఎడిటర్ కాల్డ్ కోడ్ బ్లాక్స్. ఓకేనా? కోడ్ బ్లాక్స్ ఉండేదనమాట. నేనేం చేశాను, మనకు కొంచెం ధూళి ఎక్కువ కదా! సో దట్ ద కోడ్ బ్లాక్స్ లైబ్రరీ ఫైల్స్‌లోకెళ్ళిపోయి వాడు డెఫ్ మెయిన్ అదే ఇంట్ మెయిన్ అయన్నీ ఉంటాయి కదా! సో ఆ ఫంక్షన్ తీసి ఇంట్ అకిల్ ఇదని పెట్టేసుకొని వచ్చాననమాట. నేను తర్వాత సిస్టమ్ క్రాష్ అయిపోయిందనుకో, అది వేరే విషయం. అది కంపైలర్ క్రాష్ అయిపోయింది. అలా ఏదో చేశాననమాట లోపలికెళ్ళి. చాలా చేసేవాడిని. బట్ లాస్ట్‌కి అంత చేసినా గానీ రిజల్ట్సే మనకి అంత డిఫరెంట్ అంటే మన ఇట్స్ లైఫ్ ఎటెళ్ళిపోయేదో తెలీదు. ఎంత చేసినా ఏమున్నా గానీ తిరిగి తిరిగి సేమ్‌కి వస్తాం. బట్ ఎనీవేస్ మిమ్మల్ని ఐ నీడ్ టు మేక్ ఎ మాస్టర్ ఇన్ యువర్ ఎంటైర్ థియరీ. సో నేనేం చెప్తానంటే ప్రిపేర్ వెల్ అంతే. నువ్వు జాబ్ ఎలా తెచ్చుకున్నావో ఇవన్నీ సెకండరీ. ఓకేనా? ఆ! ఇంకోటి చెప్టం మర్చిపోయా గైస్. నేను ఇది షార్ట్ వీడియోలో రికార్డ్ చేసి పంపిస్తాను మీ అందరికి. ఎందుకంటే ఇంత లాంగ్ వీడియోలో అది ఎవరు చూడరు. ఎనీవేస్ నేను తర్వాత చెప్తా. ఫైన్ ఫర్ థాట్. అండ్ ఈ రోజుకి ఇంతే. ఓకేనా? సో మీకు ఇన్ కేస్ ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్‌కి కాంట్రిబ్యూట్ చేస్తా ఉండండి. అండ్ సింఫై ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్‌గా మనకి చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట ప్రైమ్ ఫైండ్ చేయడానికి. 6k+1 ఆప్టిమైజేషన్ మెథడ్ ఒకటి ఉంటది. సీవ్ మెథడ్ ఉంటది. సీవ్ మెథడ్ నేను చెప్పాలంటే మీకు కొంచెం టైం పడతది. ఓకేనా? సో అది వాడు కూడా ఏం చేయడు. ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్‌లో
డిఫాల్ట్ అన్నిటిని 1గా సెట్ చేస్తాడు. తర్వాత ప్రైమ్ నంబర్ అన్నిటిని 0 చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడనమాట. అది అంత అవసరం లేదు. బట్ అది కూడా కొంచెం ఆప్టిమైజేషన్ మెథడే. బట్ లిస్ట్ తీసుకొని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. బట్ తెలిసిందే కదా! సైంటిస్ట్‌లు ఒక్కొక్కడు ఒక్కొక్క అప్రోచ్‌తో వస్తారు. సో, మన సీమయ్య కూడా ఒక అప్రోచ్‌తో వచ్చాడు. ఓకేనా! అది నేను ఫర్దర్ వీడియోస్‌లో చెప్తా. ప్రెజెంట్ మీకు ఇక్కడ అవసరం లేదు. ఓకేనా! సో, అంతే గైస్ ఈ రోజుకి. ఆహ్, ఇట్స్ ఆల్‌మోస్ట్ 6 నేను వీడియో అప్లోడ్ చేసేసరికి 6:30 అలా అవుద్ది. నీట్‌గా చూడండి. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.